వైఎస్ఆర్ జిల్లా సొగలపల్లెలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ నేత శ్రీనివాసులు ఇంటి దగ్గర టీడీపీ నాయకులు విధ్వంసం సృష్టించారు. శ్రీనివాసులకు చెందిన టిప్పర్ను దగ్ధం చేశారు. ఇంటి దగ్గర ఉన్న టిప్పర్ను మామిడి తోటలోకి తీసుకువెళ్లి నిప్పంటించారు. టీడీపీ నాయకుడు కొత్తూరు కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ విధ్వంసం జరిగినట్లుగా తెలుస్తోంది. భారీ సంఖ్యలో ఒక్కసారిగా టీడీపీ నాయకులు రెచ్చిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వైఎస్ఆర్ జిల్లా సొగలపల్లెలో టీడీపీ నాయకులు చేసిన దాష్టికానికి సంబంధించిన దృశ్యాలవి. వైఎస్ఆర్సీపీ నేత శ్రీనివాసులు ఇంటి దగ్గర టీడీపీ నాయకులు విధ్వంసాన్ని సృష్టించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, చూస్తూ ఉన్న ఒక టిప్పర్ లారీని దగ్ధం చేసిన దృశ్యాలు, ఎట్లాంటి వాతావరణం ఉంది అక్కడ? ప్రస్తుత పరిస్థితి ఏంటి? అవును శ్రీ, వరుసగా వైఎస్ఆర్ జిల్లాలో కూడా టీడీపీ శ్రేణులు కూడా ఎలక్షన్ల అనంతరం కూడా దాడులకు తెగబడుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈరోజు కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రి మండలంలో కూడా టీడీపీ నాయకులు కూడా విధ్వంసం సృష్టించారు. అయితే ముందుగా పెండ్లిమర్రి మండలంలోని సొగలపల్లెలో చాలా ఏళ్లుగా కూడా శ్రీనివాసులు వైసీపీ నాయకులుగా కూడా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో కూడా వైసీపీ తరఫున పనిచేయడం జరిగింది. అయితే గత ఎన్నికల్లో శ్రీనివాసులు వైసీపీ తరఫున పనిచేయకపోతే తాము ఏకపక్షంగా పనిచేసే వాళ్ళము, టీడీపీ కూడా ఎదురు లేకుండా ఉండేది అని చెప్పేసి కూడా ఈ రోజు అదే మండలానికి చెందిన కొత్తూరు కిషోర్ రెడ్డి కూడా తన అనుచరులతో కూడా శ్రీనివాసులు ఇంటి వద్ద కూడా 10ల సంఖ్యలో కూడా చేరుకొని కూడా ఇంటి వద్ద కూడా హల్చల్ చేశారు. కర్రలు కత్తులు తీసుకొని వచ్చి కూడా ఇంట్లో మహిళలను కూడా బెదిరిస్తూ కూడా తమ అంతు చూస్తాము, ఇక్కడి నుంచి మా ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ నుంచి మాకు అడ్డు లేదు, మీరు గతంలో లాగా వ్యవహరిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే శ్రీనివాసులకు చెందిన టిప్పర్ కూడా బైపాస్ రోడ్డులో ఉన్న వాహనాన్ని గుర్తించి కూడా డ్రైవర్ ను బెదిరించి టిప్పర్ ను కూడా కిషోర్ కుమార్ రెడ్డి తన చిరి తోటలకు కూడా తీసుకొని వెళ్ళి కూడా టిప్పర్ ను కూడా పెట్రోల్ పోసి కూడా తగలబెట్టడం జరిగింది. అయితే ఈ సమాచారం తెలుసుకున్న శ్రీనివాసులు ఆయన మనుషులు కూడా అడ్డుకున్న ప్రయత్నం చేసినప్పుడు కూడా వారిని కూడా తీవ్రంగా కూడా హెచ్చరిస్తూ బెదిరించి అక్కడి నుంచి కూడా టిప్పర్ తో కూడా వాళ్ళు తోట వెళ్ళిపోవడంతో అక్కడ తోటలోనే వాహనాన్ని కూడా తగలబెట్టడం జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్న శ్రీనివాసులు హుటాహుటిన కూడా పోలీస్ స్టేషన్ కు చేరుకోవడం జరిగింది. అయితే పోలీసులు కూడా బందోబస్తు నిమిత్తం మరో ప్రాంతానికి వెళ్లడంతో ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన శ్రీనివాసులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. అయితే ఈ మేరకు కూడా ఎస్ఐ కూడా వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు కూడా సమాచారం అందించి తోటలోనే తగలబడిపోతున్న టిప్పర్ ను కూడా ఆర్పించే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికైతే మంటల్ని కూడా అదుపు చేసి ఇప్పుడే కొద్దిసేపటి కిందటే కూడా టిప్పర్ ను కూడా మంటల్ని కూడా అదుపు చేశారు. అయితే శ్రీనివాసులు సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఇప్పుడు కేసు నమోదు చేసే పనిలో ఉన్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా మండలంలో టీడీపీ నాయకులు వరుసగా దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో కొంత జిల్లాలో అయితే మాత్రం ప్రజల్లో అయితే తీవ్ర భయాలను అయితే వ్యక్తమవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.